ప్రాఫిట్ లాస్ అనే కాన్సెప్ట్ మీద ఒక క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఏ గోల్డ్ రింగ్ ఈజ్ సోల్డ్ ఫర్ 6,400 రూపీస్ అట్ ఏ లాస్ ఆఫ్ 20%. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది గోల్డ్ రింగ్? సో ఇక్కడ మనకు సెల్లింగ్ ప్రైస్ ఇచ్చున్నారు అండ్ లాస్ పర్సంటేజ్ ఇచ్చున్నారు. ఏం కనుక్కోమన్నారు? కాస్ట్ ప్రైస్ని కనుక్కోమన్నారు. సో వీటికి ఏ ఫార్ములా యూజ్ అవుతుంది అంటే ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు సిపి ఆఫ్ 100 మైనస్ లాస్ పర్సంటేజ్ బై 100. సో ఈ ఫార్ములాలో మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ అన్నీ కూడా అప్లై చేద్దాం. అప్పుడు 6,400 ఈజ్ ఈక్వల్ టు సిపి ఆఫ్ 100 మైనస్ 20 బై 100 అవుతుంది. అండ్ 6,400 ఈజ్ ఈక్వల్ టు సిపి ఆఫ్ 80 బై 100 రూపీస్. అండ్ 6,400 ఈజ్ ఈక్వల్ టు ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే రెసిప్రోకల్ అవుతుంది. 6,400 ఈజ్ ఈక్వల్ టు 100 బై 80 ఈజ్ ఈక్వల్ టు సిపి. అండ్ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 8 8 64 అండ్ రిమైనింగ్ జీరోస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో 8,000 కాస్ట్ ప్రైస్ వచ్చేసి 8,000. అంటే ఇక్కడ షాప్ కీపర్కి ఎంత పడింది? రింగ్ 8,000 పడింది. బట్ అతను ఎంత సేల్ చేశాడు? 6,400 రూపీస్కి సేల్ చేశాడు. సో ఇక్కడ కస్టమర్ లాస్ అయినాడు. అండ్ ఇదైతే లెంతీ ప్రాసెస్ కాబట్టి మనం షార్ట్ ట్రిక్ యూజ్ చేద్దాము. షార్ట్ ట్రిక్ వచ్చేసి సిపి అండ్ ఎస్పి. సిపి అంటే కాస్ట్ ప్రైస్, ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎప్పుడైనా కూడా 100లో తీసుకోవాలి. ఒకవేళ అది ప్రాఫిట్ వచ్చిందనుకోండి ప్లస్ చేయాలి, లాస్ వచ్చిందంటే -100 చేయాలి. సో మనకి ఇక్కడ లాస్ వచ్చింది కాబట్టి -20 అంటే 80 అవుతుంది. అండ్ మనకి కాస్ట్ ప్రైసే కనుక్కోమన్నారు కాబట్టి మనకి ఇవ్వలేదు. సో ఎక్స్ వాల్యూ ఎక్స్ అనుకుందాం. అండ్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 6,400 మనకి ఇచ్చారు వాల్యూ ఎంత పడింది అనేది 6,400 రూపీస్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ అనేది చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 6,400 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 80 ఇంటూ ఎక్స్ అవుతుంది. సో 80 ఇంటూ ఎక్స్, 80 ఇతరులు పంపిస్తే బైలోకి వస్తుంది. ఏదైనా టర్మ్ ఇంటిలో ఉంటే ఇతరులు పంపిస్తే బై అవుతుంది. సో 100 ఇంటూ 6,400 బై 80 ఈక్వల్ టు ఎక్స్. 0 క్యాన్సల్ అండ్ 8 is 64. సో రిమైనింగ్ జీరోస్ ఎన్ని? 3. సో 8,000 రూపీస్. ఏది కాస్ట్ ప్రైస్? ఎక్స్ వాల్యూ ఎంత ఇప్పుడు? 8,000 రూపీస్. ఇది షార్ట్ ట్రిక్ అన్నమాట.